హాయ్ అండి, అందరికీ నమస్కారం. అలనాటి రాగిణికి స్వాగతం. ఈరోజు నేను ఒక ప్రత్యేకమైన కార్యక్రమానికి వెళ్ళబోతున్నాను. దసరా అంటేనే కన్నుల పండగ, అందులోనూ బతుకమ్మ సంబరాలు అంటే మరెంతో ప్రత్యేకత. మన ఆడవాళ్ళందరికీ రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మలు పట్టుకుని అలా తీసుకుని వెళ్తూ ఉంటే ఆహా, అలా బతుకమ్మే తరలి వస్తున్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి కార్యక్రమానికి ఈరోజు నేను వెళ్ళబోతున్నాను. ఎవరు చేస్తున్నారు అనుకుంటున్నారా? అదేనండి, మన రాజరాజేశ్వరి టీం వాళ్ళు ఉప్పల శ్వేత గారి ఆధ్వర్యంలో ఈ సంబరాలు జరగబోతున్నాయి. ఈ సంబరాలకి మహిళలే మహారాణులు. ఈ మహిళలు మహారాణులు కిట్టి పార్టీ సీజన్ 3 170 మంది మహిళలతో ఈ సంబరాలు జరగబోతున్నాయి. నేను వచ్చేస్తున్నాను, మీకు కూడా చూపించేస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వెళ్ళిపోదామా? మరి రండి రండి. అందరికీ నమస్కారం అండి. అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. ఆ కనకదుర్గమ్మ వారు అన్ని రూపాల్లో వెలిసే పండగ కాబట్టి మీరందరూ కూడా అమ్మవారిలాగే కనిపిస్తున్నారు. ఇక్కడ చాలా సంతోషంగా ఉంది ఇంత మంచి ప్లేస్కి నేను కూడా వచ్చినందుకు. అందుకే నేను కూడా ఒక అమ్మవారిలాగా చూసారా, జడేసుకుని చీర కట్టుకుని వచ్చా, చక్కగా వడ్లానం కూడా పెట్టుకుని. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. మీ గ్రూపులందరూ కూడా చాలా హ్యాపీగా, ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి, నిండు నూరేళ్ళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే అలనాటి రాగిణి యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఎందుకు ఇలా చెప్తున్నాను అని అనుకోవచ్చు మీరు. నేను లేని వాళ్ళకి హెల్ప్ చేయడానికే ఈ యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నాను. నా కెమెరా కూడా వీడియో తీస్తూ ఉన్నారు. మీ పండగ అంతా కూడా మిమ్మల్ని అందరినీ కూడా తీస్తున్నాం మేము. చక్కగా ఉన్నారు అందరూ, చూడముచ్చటగా. నిజంగా ఇలాంటి కిట్టి పార్టీలు ఉండాలండి, ఉంటేనే లైఫ్లో కొంచెం మనకి ఇంట్లో కూర్చోకుండా ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ అనమాట. కొంచెం ఇలా కలిసినప్పుడైనా మనస్ఫూర్తిగా కష్ట సుఖాలు మాట్లాడుకోవడానికి కానీ ఒక మంచి ఫ్రెండ్స్ ఆత్మీయంగా దొరుకుతారు మనకి. అది ఈ ప్లేస్ అని నేను నమ్ముతాను. కిట్టి పార్టీ లాంటివి అని నేను ఖచ్చితంగా నమ్ముతానండి. మాకు కూడా ఉంది మణికొండలో కిట్టి పార్టీ, చిన్నది, 1000 రూపాయలే అది మా కాలనీ. అయితే ఉండొచ్చు, మాది 2 సంవత్సరాలు అయిపోయింది. అలా పెడుతూ ఉంటారు, కడుతూ ఉంటాం. మేము సరదాగా కలుస్తాము. మా కమ్యూనిటీ హాల్లోనే భోజనాలు పెట్టుకుని అందరం ఎవరిదో కిట్టి వస్తే వాళ్ళు అక్కడ భోజనం చేసి వస్తూ ఉంటాం అనమాట. నిజం చాలా బాగా అనిపిస్తుందండి ఇవాళ మిమ్మల్ని అందరినీ చూస్తుంటే. అందరికీ దసరా శుభాకాంక్షలు. అలాగే అందరూ హ్యాపీగా ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో నిండు నూరేళ్ళు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు మనసులో ఏ కోరికలు అయితే కోరుకుంటున్నారో ఆ కోరికలన్నీ కూడా ఆ దుర్గమ్మ వారు తీర్చాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ప్రతి ఆడపిల్ల ఒక రాణితో సమానం. అందులో కుక్కట్పల్లిలో ఉన్న రాణులు మహారాణులు. మహారాణులు కిట్టి పార్టీ సీజన్ 3కి స్వప్న గారు, సంధ్య గారు, అలాగే సరిత గారు, నన్ను రాగిణి గారిని ఇన్వైట్ చేసినందుకు చాలా థ్యాంక్స్ అండి. సో ఇక్కడ మైక్ సరిగ్గా లేదు, బట్ ఇట్స్ ఓకే. బటన్ మీద చేసాడు. ఉప్పల శ్వేత గారికి, అలాగే సరిత గారికి, అందరికీ కూడా థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. చేయబడంగానే పనిచేస్తున్నాను. శ్వేత గారు అంటే ఉప్పల శ్వేత అంటే ఉప్పల వాళ్ళు కూడా భయపడాల్సిందే. సో మామూలుగా తెలంగాణలో దసరా నవరాత్రులన్నా మనకి బతుకమ్మన్న చాలా చాలా ప్రాముఖ్యత. అందులో ఈరోజు అసలు ఆడవాళ్ళు అందరూ కూడా ఎంతో అందంగా అమ్మవారిలా కనిపిస్తున్నారు. అండ్ బతుకమ్మ కాంపిటీషన్ కూడా పెట్టుంటారు, అందుకే చాలా చక్కగా బతుకమ్మలు అన్ని తీసుకొచ్చారు. సో ఇలాగే మీరు కలుస్తూ ఒకళ్ళకొకళ్ళకి ఇన్స్పిరేషన్ అయ్యి చక్కగా, అసలు అంటే ఆడవాళ్ళు తలుచుకుంటే
ఏదైనా చేస్తారు. ఏదైనా చేస్తారు అవునా? అందులోనూ మరి మహారాణుల కిట్టి పార్టీ వాళ్ళు తలుచుకుంటే ఏదైనా చేస్తారు. ఇంకా చేస్తారు. ఉప్పల శ్వేత గారు మీ అందరి డ్రెస్ థీమ్ చాలా బాగుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. ఎవరికి అని అంటే మామూలుగా షాపింగ్ చేయడం కాకుండా ఇంత చక్కగా సెలెక్ట్ చేసి రెడీ అయ్యి ఈ కిట్టి పార్టీ కోసం ప్లానింగ్ చేసి మామూలుగా పూలు మొక్కలకే కాదు ఇదిగోండి ఎంత యూనిక్ గా ఆడవాళ్ళ మైండ్ లో వచ్చే థాట్స్. మీరు ఇంత చక్కగా రెడీ అయిన మీ ఓపిక్కి జోహార్ అండి. సో ఇలాగే రెగ్యులర్ గా మీరు అందరూ కలుస్తూ ఉండాలి, ఎంజాయ్ చేయాలి. కలిసినప్పుడు మనల్ని కూడా పిలవాలి. మీరందరూ కలిసి మమ్మల్ని కూడా పిలవాలి ఇలాగే. ఖచ్చితంగా అండి, ఖచ్చితంగా. సో ఇక్కడ చాలా మంది నాకు తెలుసండి, మా రిలేటివ్స్ ఉన్నారు, కజిన్స్ ఉన్నారు, కుకట్పల్లి వాళ్ళు ఉన్నారు, అన్నపూర్ణ గారి గ్యాంగ్, తులసి త్రివేణి గారు, స్వప్న గారు, చాలా మంది ఉన్నారు. ఎస్ టిఎంఎన్ గ్యాంగ్ అందరు ఉన్నారు. అందరూ చాలా మంది తెలిసినారు. ఐఎమ్ సో హ్యాపీ మిమ్మల్ని అందరినీ కలిసే మంచి అవకాశం. సో హ్యాపీగా దసరా ఎంజాయ్ చేయండి. మీ అనుకున్న కోరికలన్నీ పరిపూర్ణంగా అమ్మవారు తీర్చాలని కోరుకుంటూ మమ్మల్ని ఇన్వైట్ చేసినందుకు మహారాణుల కిట్టి పార్టీ వాళ్ళకి థ్యాంక్ యూ సరిత, థ్యాంక్ యూ శ్వేత గారు, థ్యాంక్ యూ అండి. సూపర్. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రావడం మాకు అందరికి సంతోషంగా ఉందండి. బతుకమ్మ సెలబ్రేషన్స్ ఇప్పుడే మొదలయ్యాలా అనిపించిందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. మన కోసం రాగిణి గారు ఒక జోక్ చెప్తారు. అందరినీ నవ్విస్తున్నారు, నవ్వడానికి రెడీగా ఉన్నారు. ఇంట్లో పని మనిషి ఇల్లు తుడుస్తూ ఉంటుందండి. వానర్ వచ్చి అమ్మాయి వెనకాలే తిరుగుతూ నిలువవే వాళ్ళు కనుల దాన్న వయ్యారి హంస నడకదానా అని పాట పాడుతూ ఉంటాడు. ఇంట్లో వైఫ్ వస్తుంది, లోపు వచ్చి వెనకాల ఒక్కడు కొట్టి ఏంటండి పొద్దుటి నుంచి చూస్తున్నాను, ఆ పని అమ్మాయి వచ్చినప్పటి నుంచి అమ్మాయి వెనకాలే తిరుగుతున్నారు, ఏంటి విషయం అనగానే అబ్బాయి ఏం లేదే పనోళ్ళు బాగా పని చేయట్లేదని చేస్తుందా లేదా అని చూస్తున్నాను అంటాడు. అనగానే ఈవిడ ఓహో పర్వాలేదే అనుకుని ఏవండి అంటే ఏమండి అంటే ఏంటో చెప్పవే అంటే ఈవేళ మన పనమ్మాయి కట్టుకొచ్చిన చీర చాలా బాగుంది కదండి అంటే అవునే నీకు నచ్చిందా అన్నాడు పాపం ఆయన ఆత్రంగా. ఈవిడ వెంటనే అవునండి నచ్చింది, ఏమండి ఏంటి అంటే నాకు కూడా అలాంటి చీరే కొనిపెట్టరు అందు పాపం ఆవిడ ఆశగా. ఆయన వెంటనే చాలే ఊరుకోవే దానికొన్న చీరకే ఇంకా అప్పు తీరలేదు అన్నాడు. ఇది ఓన్లీ నవ్వించడానికి మాత్రమే. నెక్స్ట్ రేపు పొద్దున మీ ఆయన వెనక తిరగండి. ఇది కరెక్ట్. అందరికీ దసరా పండుగ శుభాకాంక్షలు.
గారు. దీపిక అండ్ సర్పంచ్ గారు. హాయ్, చూశారు కదండి మహిళలందరూ కలిసి ఎంత అల్లరల్లరి చేశారో. అబ్బబ్బబ్బబ్బా ఎంత పండగలా జరిగిందోనండి. చాలా బాగా జరిగింది. బతుకమ్మలు కూడా చాలా చక్కగా అలంకరించారు. ఫస్ట్ ప్రైజ్, సెకండ్ ప్రైజ్, థర్డ్ ప్రైజ్ కూడా ఇచ్చేసాం మేము. సూపర్గా జరిగింది. ఈ దసరాని మీరు కూడా ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నారో కామెంట్ రూపంలో పెట్టేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఆ కనకదుర్గమ్మ వారు మిమ్మల్ని అందరినీ ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలనాటి రాగిని యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టేయండి. టాటా.